పూరి జగన్నాథ్ గారి దగ్గర శిష్యుడిగా పనిచేసిన హరికృష్ణ గారు దీనికి డైరెక్షన్ వహిస్తున్నారు. మరి మనందరికీ తెలిసిన ఎంతో ఎనర్జెటిక్ హీరో నిఖిల్ ఇందులో మనందరి చేత డిస్కో చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ సినిమాలోనే తన పేరు డిస్కో. నాని గారిని వెల్కమ్ చెప్తున్నాను ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ అండి. నాని గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్కోకి ఎప్పుడైనా వెళ్ళారా? ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? నాకు తెలిసి మీరు చాలాసార్లు వెళ్తారని. ఫస్ట్ టైం ఇక్కడండి, ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు? ఫస్ట్ టైం ఐ థింక్ 10th క్లాస్ ఫేర్వెల్ డేకో దానికి వెళ్ళాం. 10th క్లాస్ ఫేర్వెల్ డే రోజు వెళ్ళారు. అమ్మని నాన్నని ఎప్పుడైనా డిస్కోకి తీసుకెళ్లారా? తీసుకెళ్దామన్నా వాళ్ళు రారు కదండి. తీసుకువెళ్దాం అంటే వస్తారండి, అడిగారా? లేదు, ఎందుకు వాళ్ళు ఉంటే మనం ఫ్రీగా ఉండలేం. వాళ్ళు ఫ్రీగా ఉన్నారా? కాస్ట్లీ అయిపోతారా? మనం ఫ్రీగా ఉండలేం అంటున్నాం. అవునా? ఓకే, మేబీ నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చేమో. ట్రై. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నిఖిల్కి విషెస్ చెప్తారా? ఈ టీం అందరికీ విషెస్ చెప్తూ మా ఫస్ట్ సాంగ్ని మీరే రిలీజ్ చేయాలండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సారీ, మొత్తం ఫంక్షన్ అంతా ఉండలేకపోతున్నాను. వెళ్ళాలి, యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి, బట్ ఒక 5-10 నిమిషాలైనా వచ్చేసి కనపడి వెళ్ళిపోదామని వచ్చాను. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కో అన్న టైటిలే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ నిఖిల్ విషయానికి వస్తే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే యంగ్ హీరోస్లో వన్ ఆఫ్ ద ఎనర్జెటిక్ యాక్టర్. సో అతనికి ఆ టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అయిందని నా ఫీలింగ్. అండ్ దిస్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్. చూస్తుంటే కూడా అంతా ఒక ఆల్రెడీ 50 days 100 days ఫంక్షన్లా ఉంది, హడావిడి. సో ఐ విష్ ద హోల్ టీమ్, మిగతా అందరూ నాకు పెద్దగా పరిచయం లేరు కానీ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నిఖిల్కి హ్యాపీ డేస్ యువత కంటే పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. డిస్కో నేను ఇందులో ఒక పాయింట్ లీక్ చేసేస్తానండి. అదేంటంటే ఇందులో మన నిఖిల్ పేరు డిస్కో అండ్ చేయిస్తాడు అందరితో డిస్కో. ఎందుకంటే తను కూడా ఆడతాడు చాలా డిస్కో. ఎలా అంటారా, ఈ సినిమాలో బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు నిఖిల్కి. తన పాలసీ ఏంటంటే ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడమే కాకుండా వాళ్ళ నుంచి హెల్ప్ కూడా తీసుకోవాలి, అది మన అధికారం అని చాలా అనుకుంటూ ఉంటాడు. మరి ఆ అధికారాన్ని ఎలా చెలాయిస్తాడో చూడాలంటే మనం డిస్కో చూస్తే తెలిసిపోతుంది ఎలా అందరిని ఆడిస్తాడో. మరి అయితే ఇప్పుడు ఓం శాంతి పాట. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలుసండి, మహా అంటూ చార్మీని ఆరించేశారు.
మరి ఆనంద్ గారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వహిస్తున్నారు. మరి ఆయన ఇప్పుడు ఓం శాంతి అనే పాటతో మనందరినీ శాంతించడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఐ వెల్కమ్ మ్యూజిక్ డైరెక్టర్ మంత్ర ఆనంద్ గారు ఆన్ టు ద స్టేజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే నోయల్ గారిని వెల్కమ్ అండి. నోయల్ గారిని, దినకర్ గారిని, దీప్తి గారిని కూడా పాట పాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వెల్కమ్. Good evening, everybody, and it's a real pleasure to be here. Anna, Commissioner ka disco full. Arey, what everybody? Are you ready for disco? Yo! Yeah! Whoa! Music. Hey everybody, how are you all? Are you ready to rock the stage now? Let's go. Hey guys, Yeah. break the rules and get yourself For each. Bang 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 the bang the boom, bang 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 the boom, bang 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 the boom, bang 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 boom. Yeah. go easy times waiting. You got me spreading on the blues. Makes you feel like no bro, that's crazy. Om Shanti, Om Shanti, Om Shanti, Shanti, Shanti. Hey koncham vishanti lekunda kalle masti. Everywhere enjoyment from Manju kavestondi. Dorginde chansa tu kummedam chal re bamati. Come on, let's go. Come on, let's go. Yo. Gundallo aanandam shampila kundinde. Pavile tattinde. Yeah, 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 yeah. Dosti ka samtika. Nammaro nammundu. Yo. मस्ती में पारी है जिंदगी पारी है हो जा रे अब तेरी बारी है Yo, 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 yo. Everybody to the brink, tell them, run to the fam, shit, sound free, to the, what you're making is a lost sound fam, gonna lost sound fam, say it. Yo, baby. Come on everyone. Yeah. Backstage. Yeah. Everybody. Everybody, say. party है poppin' day all the way खो जा रे मस्ती में पारी है जिंदगी ये पारी है आजा रे अब तेरी बारी है Yeah. Go with the force, come taste the change now, taste the beauty, it's all in a girl now. Here's the beauty, she'll put you in a track now, got the fun to make him up. Now mark your head that you never had. Got you crazy now, stop the lazy, go! 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 Yeah! Let's go! Yeah. Everybody say! पारी है जिंदगी all the way हो जा रे मस्ती में पारी है जिंदगी एक पारी है आजा रे आज तेरी बारी है Yeah. Shanti, Shanti. Lekunda kar le masti. Everybody. Thank you. Thank you. Let's just go. Thank you so much. డెఫినెట్గా ఆఫ్టర్ దిస్ పర్ఫార్మెన్స్ ఏమాత్రం విశ్రాంతి లేకుండా అందరూ రాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలుసు ఇటువైపు ఫ్రెండ్స్ అందరూ అయితే ఇందాక నుంచి గెంతులు వేసేస్తున్నారు. దయచేసి ప్లీజ్ కూర్చోరా.
థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కూర్చోండి. అండ్ అలాగే ఇట్ సైడ్ కూడా దయచేసి కూర్చుంటే కనుక అక్కడ లైవ్ గా వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. నిఖిల్ ఇక్కడ వచ్చి డాన్స్ చేయబోతున్నారు. అలాగే ఈ సినిమా హీరోయిన్ సారా కూడా వచ్చి డాన్స్ చేయబోతోంది. సారా అంటే అది కాదండి, అమ్మాయి పేరు. అయితే ఇప్పుడు నెక్స్ట్ డాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంచక్కటి డాన్స్ పర్ఫామ్ చేయడానికి బోస్ స్పీకర్స్ ఉంటాయి కదా, అంత మంచి డాన్స్ ఆ స్పీకర్స్ ఎంత సౌండ్ ఇస్తాయో అంతే సౌండ్తో ఈ స్టేజ్ని రాక్ చేయడానికి మణికంఠ అండ్ దే టీమ్ సిద్ధంగా ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ నిఖిల్ గారి సినిమాలన్నిట్లోంచి సాంగ్స్ అన్నిటిని తీసుకుని మెడ్లీగా తయారు చేసి మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నారు బోస్ డాన్స్ గ్రూప్. లెట్ మీ వెల్కమ్ దెమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకో వెయ్యి ఈ లేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకో వెయ్యి జడుగుడులో నాకే ఇష్టం అడుగులు నేర్చే పాపే ఇష్టం కూత పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం ఏ ఉరుము మెరుపు కలిసిపోయి వంగి వంగి జనాలెడితే నాకే ఇష్టం ఇరుకు సందు మెరక వీధి చాటు మాటు ఏ వారాలు నాకే ఇష్టం Hey baby, oh my beauty, come get naughty. Say love me, say love it up, get it up. Say, 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 say. నీ అందం వరకులో నీ నందులు మునిగిపోయే చూడే 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 నీ చూపే మిరపకాయ గింజల్ని తిరిగిపోయి ఆరే 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 రావే
ఎనర్జెటిక్ సాంగ్స్ అన్నీ ఇప్పుడు మనం చూసాం కదా. ఇక్కడ నిఖిల్ ఎన్ని గెంతులు వేస్తాడో తెలుసు, ఎంత అల్లరి చేస్తాడో మనకు తెలుసు. అయితే నిఖిల్ సాడ్గా ఏడ్చేసి చాలా బాధపడుతుంటే మనందరికీ ఎలా ఉంటుంది? మనం కూడా ఏడుస్తాం కదా, అయ్యో పాపం ఇలా గంతులేసే నిఖిల్కి ఇంత కష్టం వచ్చిందా అని. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అలాంటి పాట ఇందులో ఉందండి. దాని పేరు ప్రేమ. అంతే చాలా భావంగా ఎంతో బాధతో రేవంత్ దీన్ని పాడాడు. మరి అదే రేవంత్ ఈ డిస్కో సినిమాలోని పాట ప్రేమ మీ ముందు పాడడానికి వస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ రేవంత్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ రేవంత్. హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? సో నిఖిల్ గారి పాట చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ ఈ పాట మీ అందరూ విని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రేమ ఎందుకే ఇలా ఎదలో చేరి మంటలా ఎదిగే ఆశలన్నీ ఒక్కసారి కాల్చేస్తే ఎలా? మనసే లేని మైకమా ప్రేమ నీకు న్యాయమా? హృదయం వీడిపోని వేదనేదు సృష్టిస్తే ఎలా? కలలా ఇలా చిరునవ్వులా చిగురిస్తావు మౌనంగా, కలల కథ కథలో వ్యథ మిగిలిస్తావిలా. ఓ నిన్ను తలచిన నా ఊహే నేనంటూ లేనంటుంది, అడుగడుగున నీ ధ్యాసే నన్నే విడదే. నన్ను మలచిన నీ ప్రేమే నిలిచిందే నా ప్రాణంగా, అది తగదని ఇప్పుడిలా దూరం చేయకే. నాలో రూపమా శిల్పం కాకలా, మనసే మారితే దరికే చేరవా. లోపల ప్రళయాన్నెలా పుట్టిస్తావు ఓ ప్రేమ, కనుపాపలో కన్నీరులా వర్షిస్తావిలా. ఓ జాబ్. ఓ అనగానే అందరూ ఇక్కడ ఇలా 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 స్వింగ్ చేస్తుంటే అక్కడే తెలిసిపోతుందండి మీరు ఎంత ఎంజాయ్ చేశారో ఈ పాటని. మరైతే ఇప్పుడు నెక్స్ట్ ఒక సినిమా రిలీజ్ ముందర మనం ట్రైలర్స్ చూసేస్తూ ఉంటాము. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇమాజినేషన్స్లోకి వెళ్తూ ఉంటాం సినిమా ఎలా ఉండబోతోంది అని కదా. మరైతే ఆడియో విడుదల కాకుండానే ముందరే మీకు కొంచెం ట్రైలర్ చూపించేద్దాం అనుకుంటున్నాము. మరి ఫస్ట్ ట్రైలర్, ఈ ట్రైలర్ని విడుదల చేయవలసిందిగా బెల్లంకొండ సురేష్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. తప్పకుండా అండి, మీ బెస్ట్ విషెస్ కావాలి ఈ కొత్త ప్రొడక్షన్ వాళ్ళకి. మా హీరో నిఖిల్కి హ్యాపీ డేస్ తర్వాత వీడు తేడా వచ్చి సూపర్ హిట్ అయింది, యువత వచ్చి సూపర్ హిట్ అయింది.
ఇది ఆ అన్ని సినిమాల కంటే సూపర్ హిట్ అయ్యి నిఖిల్కి మరియు వీళ్ళు స్టైల్ ఎంటర్టైన్మెంట్ అని ఫస్ట్ టైం తీస్తున్న నిర్మాతలకి మంచి డబ్బు రావాలి, సినిమా సూపర్ హిట్ అయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డైరెక్టర్ కూడా ఈ సినిమా తర్వాత మంచి సినిమాలు చేసి మంచి డైరెక్టర్గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే పూరి జగన్నాథ్ అంటే మనందరికీ ఇష్టమైన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ శిష్యుడు అయితే డెఫినెట్గా ఇండస్ట్రీకి మంచిది. ఎందుకంటే అతను పూరి జగన్నాథ్ 60 రోజుల్లో సినిమా తీసి రిలీజ్ చేస్తే ఇతను 50 రోజుల్లో సినిమాలు తీసి రిలీజ్ చేయాలని కోరుకుంటూ డైరెక్టర్కి, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్కి మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆనంద్. ఇప్పుడు మనం విన్నాం మంత్ర ఆనంద్ సాంగ్స్. ఇప్పుడు మనం 3 సాంగ్స్ విన్నాం, 3 సాంగ్స్ బాగున్నాయి. ఇంకా మనం వినబోయే సాంగ్స్ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ, కొత్త ప్రొడక్షన్ వాళ్ళైనా ఇంత భారీగా ఆడియో ఫంక్షన్ చేయడం నిజంగా రియల్లీ గ్రేట్. వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తూ ఈ సినిమా సక్సెస్ అయ్యి వాళ్ళు పెట్టిన దానికంటే డబల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలండి. అయితే మీరు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం డిస్కోకి ఎప్పుడు వెళ్ళారు? మేము చదువుకునే రోజుల్లో డిస్కోలు లేవండి. డిస్కోలు ఈ మధ్య వచ్చినాయి. ఇప్పుడు నేను కాదు, మా పిల్లలు వెళ్ళే వయసు, అందుకని వాళ్ళు వెళ్తారు కానీ మనం వెళ్ళే వయసు కాదు. వయసుకి ఏ మాత్రం లేదండి బ్యారియర్. ఇప్పుడు వెళ్దామంటే వెళ్తారా? సారా రెడీగా ఉంది, నిఖిల్ రెడీగా ఉన్నాడు. నేను రైట్ సినిమా తీసేటప్పుడు మన నాని, తనీష్ వీళ్ళంతా ఫోర్స్ చేసి వెళ్ళాను. ఎందుకంటే అంతకుముందు ఈ పబ్బులన్నింటిలో స్మోకింగ్ ఉండేది. ఆ మధ్యలో ఒక 6 months బ్యాన్ చేశారు. నాకు స్మోకింగ్ పడదు. ఆ స్మోకింగ్ బ్యాన్ చేసినప్పుడు మాత్రం అసలు పబ్బు ఆ కల్చర్ ఎలా ఉంటుందని మన సినిమాలు తీస్తుంటాం. అందులో పబ్బు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మనం చూడాలి. మనం చూడకుండా మనకు తెలియకుండా మనం ఎలా దాన్ని తీయగలుగుతామని వెళ్ళి చూడటం జరిగింది. యూత్ పబ్బుల్లో ఎందుకు గడుపుతారు అనేది అప్పుడు తెలిసింది ఎంటర్టైన్మెంట్గా. ఓకే అండి, అయితే ఫస్ట్ ట్రైలర్ ప్లీజ్ స్టార్ట్ థియేటర్ ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఫాస్ట్ నెంబర్ సాంగ్ వినేసాం, అలాగే కొంచెం బాధపడిన మంచి మెలోడీ సాంగ్ విన్నాం. అయితే ఇప్పుడు కొంచెం లటక్ మటక్ లేకుండా ఎలా కదా, మరి అందుకని మంచి జటక్ మటక్ లటక్ అన్నీ ఉన్న ఒక మంచి సాంగ్ పాడడానికి రేవంత్ అండ్ అలాగే నేహా ఇద్దరు సిద్ధంగా ఉన్నారండి. డిస్కో సినిమాలోని ఈ పాట మీకోసం లైవ్ రేవంత్ అండ్ నేహా. వెల్కమ్. వయసు నీకు కమిట్ అయిపోయే. నీలో అందాలే
నీ పంపు సొంపులు పప్పు తిరుగు పువ్వులు నా వంకే ఆశగా చూస్తున్నాయే నీ కంటి చూపులు కత్తిలాంటి చాకులు పరువాన్ని పరపరా కోస్తున్నాయే అసలే ఎండల్లో కొందండి పోతుండే సొగసు చలివేంద్రం పరబడనుందే ఒకటే పిల్లాడు అల్లాడిపోతుంటే చిటికి చెడుగుల్లో సుఖపడమందే మూడే వచ్చిందని మోక్షం కావాలని పగర సగలు తగిలే గుబులు పెరిగి గుడిసె రగిలే నీళ్ళేట బుగ్గలు మల్లె పూల మొక్కలు నన్నే మోకిలో పడగొట్టాయే నీ రెండు చేతులు వెచ్చనైన రంగులు నీరేస్తే సిగ్గులై కొండెక్కాయే ఎగిరే అందాలు జెండాలా ఊపేస్తే ఎదలో రైలు ఇంజన్ పరిగెడతాందే అరే నీ స్పీడు చూస్తుంటే నా ఈడు ఉనికి సుడిగాలి ఎగబడతాందే నీలో ఉందే హరి చూస్తూ ఎందాకని తగులు మిగులు మొదలు పెడితే పిడత పక్కల అరే లట్టక మట్టక ఓ లటకు మటకు నడకల నాచారే చుట్టుకడంత నడుము ఊపి చంపక పోరే లట్టక మట్టక గుటకలు వేస్తుంటే దుడుకు దుడుకు వయసు నీత కమిటైపోయే నీలో అందాలని ఉందే పొగడాలని ఫిగరు ఎదర ఎదురు పడితే మక్కలు తట్టరా ఒక్క నిమిషం సాధారణంగా పేపర్ పట్టుకుని అందరూ చేస్తూ ఉంటారు. తర్వాత ఐప్యాడ్ ఐపాడ్ ఇవన్నీ వచ్చేసాయి. నువ్వేంటి ఇంకా మొబైల్ పట్టుకుని చదువుతున్నావు? అందులో ఏముంది? దిస్ ఇస్ ఐపాడ్. ఐపాడ్ నుంచేనా? యా ఓహో, అన్నీ రాసేసుకుని ఇక్కడి నుంచి టకటకడా చదివేస్తున్నావా? అంతే. చూసారా, దిస్ ఇస్ వాట్ ఇస్ డిస్కో ఆల్ అబౌట్. అంటే డిస్కో గురించి చెప్పాలి అంటే మోడర్నైజేషన్ అని చెప్తున్నారు వెనకాల అందరూ ఇక్కడ కూర్చుని కోతి గ్యాంగ్. వాళ్ళందరూ డిస్కో అంటే ఇదే చూడు, అక్కడ ఐపాడ్ యూస్ చేస్తుంది ఆ అమ్మాయి, అదే డిస్కో. వీఆర్ యంగ్ యూత్ యో అంటున్నారు వెనకాల కూర్చుని. గుడ్, యూ రాక్. థ్యాంక్ యూ. ఓకే, మరైతే నెక్స్ట్ ట్రైలర్, ఆల్రెడీ ఒక ట్రైలర్ చూసేసాము, మరో ట్రైలర్. ఈ ట్రైలర్ని రిలీజ్ చేయవలసిందిగా వెరీ ప్రిటీ సంజనాని వెల్కమ్. హాయ్, ఏంటి మధ్యలో ఇలా పానకంలో పొడగలా? అంటే మిమ్మల్ని ఒకటి అడిగాను, ఆ విషయం ఏం చేశారు? ఇప్పుడు కాదు, తర్వాత లేదు, ఇక్కడైతే మీరు అందరి ముందు కరెక్టే చెప్తారు. ఏమండి, ఆల్రెడీ ఇతను సినిమాల్లో చేస్తున్నాడు కదండి, నేనే కదా? చాలా యూనిక్ పేరు కూడా, పైడి తల్లి ఆయన. కదా? ఆ దేవుడికి ఉంది, దాని తర్వాత ఈయనకే ఇది ఉంది. ఒక్కటి మాత్రం ప్లీజ్. యాంకరింగ్ లో కూడా వస్తా అంటే ఎలా అండి? నేను యాంకరింగ్ కూడా చేద్దాం అనుకుంటా. యాంకరింగ్ కూడా చేస్తా అంటే ఎలా అండి? ఏమండి, ఆల్రెడీ చాలా మంది కాంపిటీషన్ వచ్చేసారండి. సినిమాల్లో హీరోయిన్ గా చేసిన తర్వాత యాంకరింగ్ చేసేస్తున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది, మా వల్ల కాదండి. ఒక్క ఛాన్స్ ఇస్తారా లేదా? అంటే ఒక్క ఛాన్స్ ఎప్పుడు ఇవే డైలాగ్లా? కొత్త డైలాగులు రావా ఇంకా? రెండో ఛాన్స్ ఏంటి ఈసారి సరిగ్గా చేయకపోతే? అబ్బబ్బబ్బబ్బా, రెండో ఛాన్స్ మూడో ఛాన్స్ సరే ఇస్తాం, కానీ నా పర్యవేక్షణలో అయితే ఓకే. అయ్యో తప్పకుండా, నేను మిమ్మల్ని ఫాలో అయిపోతాను. నన్ను ఫాలో అవుతే ఏమి అవ్వదు, ఇలా పక్క నుంచో. చెప్ప. సరే, ఏం చేద్దాం అనుకుంటున్నా చెప్పు. యాంకరింగ్ చేస్తాను. యాంకరింగ్ చేస్తావా? సరే, ఛాన్స్ ఇచ్చేవాడిని. సరే, ఇచ్చాను, తీసుకో. ओके देवी और सज्जनों, कौन बनेगा करोड़पति में आपका स्वागत है. मैं हूँ आप. హలో, యాంకరింగ్ చేయడం అంటే అమితాబ్ బచ్చన్ గారిని కాపీ కొట్టేయడం కాదు. అంటే ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యావా? నీ ఓన్గా ఏదైనా చేయాలి, అది యాంకరింగ్ అంటే, కాపీ కొట్టడం కాదు. వెల్కమ్ టు ఆటా ప్రోగ్రామ్. అనిత, చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఇది బాగుంది. అన్నయ్య వద్దన్నయ్య, అలాంటివన్నీ చేయకు, మామూలుగా ఏమన్నా. అయితే ఇప్పుడు బేసిక్ గా
నేను డిస్కోలో నటించాను. ఇప్పుడు మీ వల్ల మా డిస్కో ఫంక్షన్కి యాంకర్ అయ్యాను. ఓకే, యాక్చువల్లీ డిస్కోకి ఎప్పుడైనా అమ్మ నాన్నని వాళ్ళని తీసుకెళ్ళావా? అయిపోయి అమ్మ నాన్న చంపారు. చంపారా? ఎందుకు చంపుతారయ్యా? డిస్కోలో ఏముంటుంది? డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, తప్పే ఉంది. కొడతారు డిస్కోలో, మరి కష్టం. కష్టం ఏంటో? డిస్కోకి అమ్మ నాన్నని పిల్లల్ని తీసుకెళ్ళకూడదండి. తీసుకెళ్ళకూడదా? ఎవరితో వెళ్ళాలి? ఫ్రెండ్స్తో వెళ్ళాలి. ఫ్రెండ్స్తో వెళ్ళాలా? కానీ నేను ఒక డిస్కో గురించి చెప్తాను. ఆ డిస్కో నువ్వు చేసిన డిస్కో. అక్కడికి నేనేం చేశాను? డిస్కో సినిమా చేశాను. సినిమా చేసావు కదా, మరి దానికి అమ్మా నాన్న పిల్లలు చెల్లెలు అందరూ కలిసి వెళ్ళొచ్చా? అయ్యో, మొత్తం అందరూ కలిసి వెళ్ళొచ్చు. ఫ్యామిలీ సినిమా అది. అవునా? అలాగా చెప్పైతే ఏంటో దాని గురించి కొంచెం, అంటే ఆడియో రిలీజ్ కి ముందరే కొంచెం ఏమైనా లీక్ చేస్తామేమో అని. మేము యాంకర్లం, ఇక్కడ యాక్టర్లం కాదు. ఓకే సార్, చెప్పు మరి. అంటే ఇప్పుడు డిస్కో, మరి నేను యాంకర్గా వచ్చానండి డిస్కో చేయడానికి. కాబట్టి భార్గవ్ గారు మంచి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మరి మనం సాంగ్స్ అవి మనం రిలీజ్ చేద్దామండి. ఎవరిని పిలుద్దాం అనుకుంటున్నారు భార్గవి? సంజన. సంజన ఎక్కడ? అగో అక్కడే. దట్ గర్ల్. yes yes క్యూట్. కమ్ ప్లీజ్ ప్లీజ్ వన్ టైమ్ కిందకి వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి వన్ టైమ్? సరిగ్గా చెప్పు. తీసుకొస్తాను ఆవిడ్ని. మీరు ఎక్కడ ఉండండి. కమ్ కమన్. ఇంకా కిందకి వెళ్ళి తీసుకుంటారు. ఇంకా కిందకి వెళ్ళక్కర్లేదు, ఆవిడ వస్తారు. రండి, జాగ్రత్త పడిపోతారు. రండి రండి. ఇదండి యాంకరింగ్, చూసారు కదా? అబ్బో, చాలా బాగా చూసాను. హాయ్ సంజన. సంజన, ఇట్స్ నైస్ టు హ్యావ్ యూ హియర్. సో నిఖిల్కి అలాగే టీమ్ మెంబర్స్ అందరికి విష్ చేద్దాం అనుకుంటున్నావా? ఏం చెప్దాం అనుకుంటున్నావు? నా మైక్లో చెప్పు. నిఖిల్ గారికి నేను ఫస్ట్ హ్యాపీ డేస్ సినిమాలో చూశాను. ఐ రియలీ థింక్ హీస్ అ వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ అ యూత్ఫుల్ అండ్ అ వెరీ వెరీ ప్రామిసింగ్ ఫేస్, అండ్ హీస్ గోయింగ్ definitely achieve great heights, and I'm just hoping that disco cinema also alage happy days lagane chaala pedda hit ayi chaala manchi పేరు రావాలి అందరికీని నేను మనసు పూర్వకంగా కోరుకుంటాను. మనస్ఫూర్తిగా చెప్పావమ్మా ఆ మాట మటుకు. చాలా బాగా చెప్పావు సంజన, వెరీ గుడ్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మరి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అని కూడా చెప్పేస్తావా? Definitely very heartfully releasing the trailer and wishing all the very best to the entire team of Disco. నేను సంజన గారిని దింపేసి వస్తాను. రండి. థ్యాంక్ యూ. వెళ్ళట్లేదు ఇంకా, అంటే రిలీజ్ చేయండి. పర్లేదా? ట్రైలర్ మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా కష్టపడి సినిమా. చాలా బాగా చెప్పారండి, చాలా సంతోషం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చేస్తారు. ఆయన వచ్చే ముందర కొంచెం పెపప్ చేయడానికి ఇంకా ఎనర్జీ లైవ్లో వీక్షిస్తున్న మా ప్రేక్షకులది, అలాగే ఇక్కడ ఎంతో అందంగా చక్కగా ఎంజాయ్ చేస్తున్న మా ప్రేక్షకులందరికీ ఇప్పుడు మీకోసం బోస్ డాన్స్ వాళ్ళు ఇంచక్కటి డాన్సులు అన్నీ కంబైన్ చేసి, ప్రభాస్ గారు చేసిన సినిమాల్లో డాన్సులు అన్నీ కంబైన్ చేసేసి మీ ముందు ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ బోస్ డాన్స్ గ్రూప్ టు పర్ఫార్మ్ ప్రభాస్ గారి సినిమాల్లోని పాటలన్నిటి మెడ్లీకి. లెట్ మీ వెల్కమ్ దమ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గట్టిగా చప్పట్లు కొట్టండి సో దట్ మీ ఎనర్జీ హైగా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఇంకా హైగా అవుతారు. గట్టిగా కొట్టండి చప్పట్లు.
వాడి వాళ్ళ బాబేమో డాక్టర్నే చేశాడు. పైసలెన్ను వస్తున్నా పేషెంట్ లా ఉంటాడు. సూపర్ స్టార్ అవ్వాల్సినాడు, సుది మందు కూర్చుతున్నాడు. నీకు నచ్చింది చేయకుంటే లైఫ్ లో ఏడుంది కిక్కు. నిన్న నువ్వు నమ్మకుంటే నీకు ఇంకా ఎవడ దిక్కు. Be what you wanna be, do what you wanna do, say what you wanna say. లేదంటే లైఫ్ అంతా నరకం. Wanna be, wanna do, wanna say. మహమ్మారి మహమ్మారి మహమ్మారివే, అందాల మహమ్మారివే. బహబారే బహబారే బహబారియే, మహావీర మహాబాహురే. ఊగే జిగిరింగు ఒంపుల్లో ఉండే స్వింగు. హలో డార్లింగ్, లైట్ ఎందుకు తుడిగే రింగు? రాయే 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 ఊరంతా నిద్రలోయే. రాయే రాయే రాయే, కుర్రాడు రాలు కాయే. రాయే 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 ఊరంతా నిద్రలోయే. రాయే రాయే రాయే, కుర్రాడు రాలు కాయే. రాయే 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 ఊరంతా నిద్రలోయే. రాయే రాయే రాయే, కుర్రాడు రాలు కాయే. రాయే 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 ఊరంతా నిద్రలోయే. రాయే రాయే రాయే, కుర్రాడు రాలు కాయే. ఓ పాటకి డాన్స్, దాని తర్వాత మధ్యలో పాజ్, దాని తర్వాత మళ్ళీ ప్లే. భలే బాగా చేశారు కదా. మరి ఏమనుకుంటున్నారు? అవును. మరైతే నెక్స్ట్ ట్రైలర్, మూడో ట్రైలర్, ఈ ట్రైలర్ని విడుదల చేయవలసిందిగా సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము రమేష్ పుప్పాల గారిని. సార్ ముత్యాల వెల్కమ్ సుబ్బయ్య సార్. గారిని. అలాగే ముత్యాల సుబ్బయ్య గారిని అండ్ డైరెక్టర్ గారు నందిని రెడ్డి గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. రావాలండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి. సో ముందుగా విషెస్ చెప్తారా మా వాళ్ళందరికీ? మీరు ఎప్పుడైనా డిస్కో వెళ్ళారా అండి? లేదమ్మా. వస్తారా నాతో? వద్దు తల్లి. సార్ నాతో రండి సార్. కొత్త యాంకర్ని మంచి బిగినింగ్ డేస్లో రావాలి, ఇప్పుడే వచ్చి. పర్వాలేదండి, నేను తీసుకెళ్తాను కదా దగ్గరుండి. నాకు డ్రైవింగ్ కూడా వచ్చి తెలుసా. నేను దగ్గరుండి తీసుకెళ్తాను. డిస్కో ఒకసారి వెళ్ళేసి వద్దాం అంటారా? సార్ నేను తీసుకెళ్తాను సార్. ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు? నేను తీసుకెళ్తాను అదేంటి సార్, నేను అడిగింది సినిమాకి సార్. మీరు ఇలా అనుకోవడం ఏమైనా భావ్యంగా ఉందా? డిస్కోకా? డిస్కో సినిమాకి ఎలాగో అది మా శిష్యుడు తీసుకెళ్తాడు కదా. చాలా సంతోషం అండి. మరి బెస్ట్ విషెస్ చెప్తారా మీ శిష్యుడికి? అలాగే అందరికీ నమస్కారం. ఇది హరికృష్ణ నా దగ్గర పవిత్ర ప్రేమ నుంచి వర్క్ చేశాడు. ఈజ్ నైస్ బాయ్, మంచి ఇంటెలిజెంటు. తను ఎప్పుడో డైరెక్టర్ అవ్వాల్సింది, చాలా లేట్ అయింది. కానీ ఇప్పటికైనా గంపెడంత తెలివితేటలున్నా గుప్పెడు అదృష్టం కావాలంటారు. అలా ఆ గుప్పెడు ఇప్పుడు ఆ నిర్మాత రూపంలో వచ్చింది. డెఫినెట్గా ఈ చిత్రం మంచి సక్సెస్ అయ్యి నిర్మాతకి డబ్బులు, హరికి మంచి పేరు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. సార్ మీరు ఎప్పుడైనా డిస్కోకి వెళ్ళారా సార్? రోజు పోతారా? న్యూస్ 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 ఫ్లాష్ ఫ్లాష్. రోజు కాదండి, పబ్లో
ఆ డేస్ ఉంటాయి, ఆ డేస్లో మాత్రమే కంపల్సరీగా పబ్లిక్ వెళ్తానండి. అంటే డిస్కో అంటే నాకు చాలా ఇష్టం. ఆ డిస్కోలో ఎక్కువగా నేను మన హీరోని కూడా చూస్తుంటాను, నిఖిల్ గారిని కూడా చూస్తుంటాను. కాబట్టి పబ్బులు అంటే ఇష్టం. కాబట్టి ఈ డిస్కో సినిమా మీద నాకు చాలా 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 నమ్మకం ఉంది. డిస్కో అంటే మామూలుగా ఇష్టపడతాను. అందుకనే చాలా తెలివిగా ఏం చేశారంటే పబ్బులు డిస్కో రెండు కలిపి ఉంటాయి కాబట్టి హీరోయిన్ పేరు సారా అని పెట్టారు తెలుసా. అలాంటి అమ్మాయిని చూస్ చేసుకున్నారు. మీకు ఆ విషయం తెలుసా? నాకు ఆ విషయం తెలియదు, కానీ మామూలుగా పబ్బుల్లో తారాలు తక్కువ. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. డిస్కో టైటిల్ చాలా బాగుంది. ఎప్పుడో డిస్కో డాన్సర్ అని ఇప్పుడు పూర్వకాలంలో మరి మిథున్ చక్రవర్తి గారి సినిమా వచ్చిన తర్వాత ఆ టైటిల్ మీద సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్ అభినవ్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. నిఖిల్ రైజింగ్ స్టార్, ఇప్పుడిప్పుడే చాలా గొప్పగా యాక్ట్ చేస్తూ చాలా సినిమాలు హిట్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ చిత్రంలో పాటలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఆనంద్ గారి మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. అదేవిధంగా కొత్త డైరెక్టర్ అంటే హరి గారికి ఇది సూపర్ హిట్ కావాలని, ఈ సినిమా బాగా డబ్బులు సంపాదించాలని, మిత్రుడు నిఖిల్ ఇంకా రైజింగ్ స్టార్గా వెలగాలని మా మిత్రుడు అభినవ్ రెడ్డి దీనిలో బాగా సంపాదించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీరు చెప్పండి, మీరు డిస్కోకి డెఫినెట్గా వెళ్ళే ఉంటారు. ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళారు అది చెప్పండి. ఫస్ట్ టైం పక్కన పెడితే రీసెంట్గా వెళ్ళాను. వెళ్తే ఇక్కడ జీవికే 1లో క్యూబా సంథింగ్ ఉంది. అక్కడ వెళ్తే ఆ మ్యూజిక్ తట్టుకోలేక వెళ్ళి బాత్రూంలో కూర్చున్నాను 10 minutes. సో ఇప్పుడు మనం ఈ లౌడ్ మ్యూజిక్ జనరేషన్ కాదనేది క్లియర్గా అర్థమైంది. సో డిస్కో టాపిక్ వస్తే డిస్కో ఫర్ మీ ఈజ్ మిథున్ చక్రవర్తి. మేము చిన్నప్పుడు మిథున్ చక్రవర్తి సినిమాలు చూస్తూ పెరిగాం. అది కాదు కదా స్టెప్ అది. సో అది సో ఐ లవ్ డిస్కో వెల్ గ్రోయింగ్ అప్. సో వింటూ చాలా ఎంజాయ్ చేశాను. ఈ జనరేషన్కి డిస్కో తప్పితే డిస్కో సౌండ్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి పరిచయం లేదు ఎక్కువగా. సో ఈ డిస్కో టైటిల్ వినగానే ఒక మంచి మ్యూజికల్ అండ్ డాన్స్ ఫిల్మ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఇట్స్ మ్యూజికల్ అండ్ డాన్స్ ఫిల్మ్. మళ్ళీ ఈ జనరేషన్లో డిస్కో క్రేజ్ రావాలని కోరుకుంటున్నాను. సో విషింగ్ అభినవ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ డైరెక్టర్ హరి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ యంగ్ ఎనర్జెటిక్ హీరో నిఖిల్ ఆల్ ది వెరీ బెస్ట్. సో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా ఇక్కడ స్టేజ్ మీద కూడా నన్ను డైరెక్ట్ చేసేసారు, స్టెప్ ఏం వేయాలో. అది డైరెక్టర్ అంటే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ అందరి పెద్దవాళ్ళతో చెప్పించిన సో సాంగ్ మీరు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అని చెప్తారండి. ట్రైలర్ స్టార్ట్ ప్లీజ్. అడగనా ఏమంటే అన్ని పాటలు ట్రైలర్ సాంగ్ పాడిందండి మీరు. ఏమంటే ట్రైలర్ బాగుంది కదా? చాలా చాలా బాగుందండి. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటి ఆ పాట పాడించిన? డిస్కో 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 ఇంత మనం డిస్కో గురించి చెప్పుకుంటున్నాం కదా, మరి డిస్కో పాట పాడడానికి రెడీగా అందరూ ఉన్నారు. డిస్కో పాట అదే అడిగామండి, త్వరగా పిలిస్తే మరి డెఫినెట్ గా అండి. మరి డిస్కో పాట పాడడానికి లెట్ మీ వెల్కమ్ నోయల్, రేవంత్, శ్రావణ భార్గవి అండ్ ఆనంద్ గారు ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ అండి. పిలుస్తున్నాడు. A very, very good evening to everybody. A very, very good evening to everybody. 1 2 3 1 2 3. నేను శ్రావణ భార్గవి అండ్ అలాగే నాతో పాటు కొంతమంది సింగర్స్ అలాంగ్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్ మంత్ర ఆనంద్ గారు వచ్చి ఈరోజు మీ ముందు డిస్కో టైటిల్ సాంగ్ పాడబోతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ సాంగ్లో నోల్ బ్యూటిఫుల్ ర్యాప్ రాశారండి. సో లెట్స్ వెల్కమ్ నోల్ అండ్ రేవంత్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భార్గవి. థ్యాంక్ యూ సో మచ్. డిస్కో వచ్చానా? నోల్ యాక్చువల్లీ నా గర్ల్ ఫ్రెండ్ టీవీలో చూస్తుంది. ఏంది ఒక్కమ్మయ్య? ఎంతమంది ఉన్నారన్నా నీకు?
ఉంటాయి కదా ఒక ఎవరన్నా మనకి అని ట్రై చేస్తున్నాం అంతా. Everybody, are you ready to disco? Yeah. Yo. Come on, let's go. Yeah. D S O O O O Whoa Whoa Disco Go 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 Disco Go 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 On the mic, hit the mic, baby, gonna roll. Make it rhyme, hit the rhyme, pick a SEO. On the mic, hit the mic, baby, gonna roll. Make it rhyme, hit the rhyme, DISCO. Yo Yo కంట్రీ గాల కన్నా పెద్ద దిన కంట్రీని తెలుసుకో కావాలంటే గల్లీ గల్లీ ఎంక్వైరీలు చేసుకో క్రొకడైలు కన్నా మస్తు డేంజర్ అని షాకు చాప కన్నా వీడి షార్పు అని ఎగలాగా వచ్చు టన్నుకెళ్తాడని తెలిసే లోగా అన్ని ముస్కో. Disco DISCO. Oh 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 Disco DISCO. Yeah Rent and make it with the sound. Cha cha I know you want cha I know you wanna DISCO. నా గురించి తెలిసినోడు నన్ను గెలకడు అయినా నాతో పెట్టుకుంటే వాడు మిగలడు మొహమాటం వదిలేసుకో మనదంతా Straight to roll. లైఫ్ అంటే Light disco. మన స్కూల్లో చేరిపో కొండ తెంటుక వేసి లాగడం Yeah. దారి దారిలో ఇసుక అమ్మడం నిమ్మ తిరిగే స్కెచ్చులేయడం Yeah. వీడికి ఇంకో పేరే డిస్కో Disco DISCO Oh 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 Disco. డిస్కో On the mic, hit the mic, baby, gonna roll. Make it rap, hit the rap, DISCO. On the mic, hit the mic, baby, gonna roll. Put your hands together, everybody. Rap, DISCO. అనా పాద కుమ్మేశారా కొంచెం మాసు పడితే అదిరిపోతే వస్తాయి ఎవ్రీబడి Yo. Yo! Come on, everybody! రాజులాగా ఒక చోట వీడు నిలబడు Ain't no stopping, ain't no stopping. లోబులాగా గిర్ర గిర్ర తిరుగుతుంటాడు Round, round, round. గాలి అనుకుంటే కంటిన్నే నేర్చుకో బేసిక్గా వీడింతే బేఖాతర్ స్టైలులో అడ్డగోలు ఆగ్యూలు చెయ్యడం రూల్స్ మొత్తం బ్రేక్ చెయ్యడం గాలికేస్తే మెడకు వెయ్యడం వీడికి మాత్రమే తెలిసిన డిస్కో Disco. DISCO disco On the mic, hit the mic, baby, gonna roll. Make it rap, hit the rap, DISCO. Yeah. On the mic, hit the mic, baby, gonna roll. Make it rap, hit the rap, DISCO. Come on, Oh, disco. Thank you so much. I wish all the team all the very best and thank you so much for giving us this opportunity. Anandana, పైడి కేక, అల్లరి, సందడి, డాన్సులు అన్నీ చేసేశారు. ఈ పాటలు పాడుతున్నప్పుడు కూడా ఇంతే ఎంజాయ్ చేసామని వెనకాల నుంచి చెప్పాను కదా. యో యో అని ఇందాక నుంచి అనేస్తున్నారు. ఫీల్ ఉంది కదా. మరి అదే యో యో ఇక్కడ స్పెషల్ గెస్ట్ వచ్చి పర్ఫామ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఎవరు వస్తున్నారు అనుకో, గెస్ట్ అంటే గెస్ట్ చేయాలి. ఇంత పెద్ద ఫంక్షన్ లో స్పెషల్ గెస్ట్ వస్తే చాలా ఆనందంగా ఉంటది. కానీ ఎవరు వస్తున్నారు? అదే సస్పెన్స్. ఎవరు? కొంచెం గెస్ట్ చేయి బాబు, కొంచెం యాంకర్ అయిపోతానంటావు, కొంచెం గెస్ట్ చేయమంటే కొంచెం మాటలు రావు. ఆయన మన ఎవరు చాలా బాగా డాన్స్ చేస్తారు. ఆయన మన ఎవరు
ఎలా చెప్పాలి నాకు అర్థం అవట్లేదు. ఓకే, కొంచెం హింట్స్ ఇస్తాను. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసిన ఎనర్జెటిక్ హీరో అని ఇంత మంచి పేరు తెచ్చుకున్న స్టేజ్ మీద తన సినిమా ఆడియో రిలీజ్కి ఎప్పుడూ డాన్స్ చేయలేదు. వెతికింది హృదయం
Yeah. Break the rules and get yourself here. Jerry, go along, go easy, time is fleeting. You've got me spinning on the rules, makes you feel it. So that's crazy. Om Shanti, Om Shanti, Om Shanti, Shanti, Shanti. Ek kuncham vishanti lekunda kalle masti. Everywhere a jam and manchu come is calling. Darkinde jams and do kumedam chale mamati. Divana mantu champagne ginde mar de oh oh oh. ఎంజాయ్ చేశారా? చాలా. ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కదా. మరి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. యూర్ వెల్కమ్. హ్యాండ్ ఇవ్వడం నాకు అలవాట్లేదు. నాకు అలవాటు అండి. నాకు తెలుసు. ఎనీవే నెక్స్ట్ ఇంకో మంచి ట్రైలర్ అండి. ఈ ట్రైలర్ని విడుదల చేయవలసిందిగా ఆర్పి పట్నాయక్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మెహర్ రమేష్ గారిని అండ్ శోభారాణి గారిని కూడా సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. డిస్కోకి మేమందరం సిద్ధంగా ఉన్నామండి. అయితే ఫేస్బుక్తో రాబోతున్న మీరు డిస్కోకి ఎప్పుడైనా వెళ్ళారా? నేను ఎక్కువసార్లు డిస్కోకి వెళ్ళింది రమేష్ గారిని కలవడానికి. నిజంగా అదొకటే రీజన్ నేను ఎన్నిసార్లు వెళ్ళినా. సాధారణంగా డిస్కోలో ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు, కొంచెం డాన్స్ చేయడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి. సో మీ రీజన్ ఓన్లీ కలవడానికేనా? అంటే ఆయన డాన్స్ చేయడం చూస్తే ఎక్కడ లేని టెన్షన్స్ అన్నీ పోతాయండి డిస్కోలో. నిజంగా హీ ఎంజాయ్స్ అ లాట్. అవునా? యా. ఓకే, సో దట్స్ మీ ఎక్స్పీరియన్స్ ఇన్ డిస్కో. ఎస్. మరి ఈ డిస్కో టీమ్కి ఎలా విష్ చేద్దాం అనుకుంటున్నారు? యా, టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్. డిస్కో సాంగ్లో ర్యాప్ పెట్టారు, డిస్కో జమానాలో ర్యాప్ లేదు. ఆ రెండు మిక్స్ చేసి అంటే ఇప్పుడు మోడర్న్ డిస్కోని ఎలా చూపిస్తున్నారా అనే క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా వచ్చింది. నిఖిల్ యాజ్ ఇట్ ఈస్ హీఈస్ వెరీ ఎనర్జెటిక్ హీరో. అలాగే అవి నేను వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నా హాలీవుడ్ ఫిల్మ్ సీజీ వర్క్ ఫర్ పాస్ట్ 2 years మీడియా డ్రీమ్స్లో చేస్తున్నాం. అండ్ హీ హాజ్ బీన్ టేకింగ్ లాట్ ఆఫ్ పెయిన్. డెఫినెట్గా తను చాలా కమిటెడ్, తర్వాత డిటర్మినేషన్ కరెక్ట్గా ఉన్న ప్రొడ్యూసర్. అందుకు ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్ అండ్ ఐ నో యూ విల్ మేక్ ఇట్. గుడ్ లక్. అలాగే డైరెక్టర్ హరి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా బికాజ్ ఇందులో డిస్కో ఆడతాడు, ఆడిస్తాడు, అది క్యాప్షన్. సో ఎలా ఆడిస్తాడో మనం వేచి చూడాలి. అండ్ మీరండి రమేష్ గారు, మీరు చెప్పండి, మీరు డిస్కోకి ఎప్పుడు వెళ్ళారు ఫస్ట్ టైం? అందరికీ నమస్కారం అండి. హరికృష్ణ నేను పూరి జగన్ గారి దగ్గర అసిస్టెంట్స్గా చేసాం, అసిస్టెంట్ డైరెక్టర్గా. పూరి గారి ఆఫీస్కి మీరు ఎప్పుడైనా రాలేదా? అదే ఒక డిస్కోలా ఉంటుంది. అందుకనే దీని టైటిల్ పేరు అలా పెట్టారని ఫిక్స్ ఒక లైవ్ డిస్కో తెక్కది అక్కడ. సో హరికృష్ణకి ఇన్స్పిరేషన్ కూడా మోస్ట్లీ అదే ఉండొచ్చు. మా ఆఫీసే వైష్ణవ్ అకాడమీ ఒక డిస్కో తెక్కలా ఉంటుంది. సో స్పెషల్గా అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆఫీసులో ఉంటే చాలు. పూరి గారు ఆఫీస్కి వెళ్తే చాలు అనమాట. ఎస్. ఓకే, సో చాలా బాగా తెలివిగా తప్పించుకున్నారు. కానీ మరి మా డిస్కో టీమ్కి ఏం చెప్దాం అనుకున్నారండి మీరు? హరికృష్ణ ఇస్ వెరీ హార్డ్ వర్కర్ అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నా ఫస్ట్ సినిమా చేసేటప్పుడే తను 8 films ఓల్డ్ సీనియర్. నాకు వర్క్ నేర్పించిన పర్సను ఎల్పి రామారావు గారు తను. సో
ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ చాలా హార్డ్ వర్క్ చేయిస్తాడు, చాలా బాగా ఆలోచిస్తాడు, చాలా హానెస్ట్గా కష్టపడతాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ విత్ డిస్కో. అండ్ నిఖిల్ జూనియర్ రవితేజ అని చాలామంది చెప్తా ఉన్నారు. సో దట్ ఐ కెన్ సీ ఎనర్జీ. అండ్ న్యూ హీరోయిన్ సారా అండ్ ప్రొడ్యూసర్ అభినవ్ రెడ్డి గారికి, డిస్కో టీమ్కి, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివరాణి గారు మీరండి. మీరు డిస్కోకి ఇప్పుడు వెళ్ళలేదా? నాతో వస్తారా? చెప్పండి నాతో వస్తారా? లేదా సినిమాకి వెళ్దామండి. సినిమాకి అయితే వస్తారా? సో మీరు బెస్ట్ విషెస్ చెప్దాం అనుకుంటున్నారా? ప్రొడ్యూసర్ సన్నీ గురించి చెప్పాలంటే మేము అభినవ్ని సన్నీ అని పిలుస్తుంటాము. అంటే చాలా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు మాకు. చాలా పట్టుదల గల అబ్బాయి. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు కూడా వచ్చి అడిగాడు, ఆల్ ది బెస్ట్ అని చెప్పాము. చాలా పట్టుదలతో ఇంత చక్కటి చిత్రాన్ని నిర్మించినందుకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హీరో గారి గురించి చెప్పాలంటే నిఖిల్ చాలా ఎనర్జెటిక్ హీరో. అండ్ డెఫినెట్గా ఆల్ థియేటర్స్ని, ఆడియన్స్ని డిస్కో ఆడిస్తాడని ప్రగాఢ నమ్మకం ఉంది. డెఫినెట్గా హీ ఈస్ గోయింగ్ టు రాక్ ది ఎంటైర్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్స్. ధన్యవాదాలండి. అందుకనే అండి దీని ఎంటర్టైన్మెంట్ కూడా స్టైల్ అని ఉంది. అండ్ మొదటి సినిమానే డిస్కో, అందరినీ డిస్కో ఆడిద్దామని పెట్టినట్టున్నారు. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. అండ్ ట్రైలర్ ఒకసారి లాంచ్ చేస్తారా? ట్రైలర్ వెల్ సారీ అండి, నేను ఇలా మధ్యలో వచ్చాను. బట్ ద థింగ్ ఇస్ దాట్ ఇప్పుడు మీరు చూడబోయే ట్రైలర్ హస్ గాట్ వన్ స్పెషాలిటీ సార్. సారీ, నాకు కొంచెం డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నేను యా ఫైన్. సో చాలా మంది హీరోస్ ఆర్ దేర్ ఇన్ ది ఇండస్ట్రీ, బట్ ది నెంబర్ వన్ రైట్ నౌ ఇస్ లైక్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన మహేష్ బాబు గారు మా సినిమాలో యాక్ట్ చేశారు. సో చిన్న గెస్ట్ అపియరెన్స్ అండ్ ఆ ట్రైలర్ కట్ చేసింది ఇస్ డెడికేటెడ్ టు హిమ్. సో ప్లీజ్. యా, ఆన్ ద ట్రైలర్ ప్లీజ్. ముంబై, ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది దిగుతుంటారు. పొట్ట చేత్తో పట్టుకొని మెల్లగా ఎలాగోలా బతకడం కోసం వస్తుంటారు. ఇప్పటి వరకు అందరూ అలా వచ్చిన వాళ్ళే, ఒక్కడు తప్ప. నేను మెల్లగా ఎలాగోలా బతికేయటానికి రాలేదు. ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను. ये मुंबई शहर को पेशाब करवाने आया हूं. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. ఎలా ఉందండి? మహేష్ బాబు గారు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు అనే ఫీల్ మీలో ఉంది. అదే ఫీల్ సినిమాలో కూడా ఉంటుంది. బాగా చెప్పాను. ఫెంటాస్టిక్. ఎనీవే నెక్స్ట్ ఇప్పుడు పూల రంగడుగా మా అందరినీ ఎంతో బాగా అలరుస్తున్న సునీల్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కంగ్రాచులేషన్స్ అండి సునీల్ గారు. మిమ్మల్ని చూసాక నాలాంటి లేడీస్ ఎంత ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటున్నారు తెలుసా? దేనికి అనుకుంటున్నారు? తగ్గడానికి ఇంకేముంటుందండి మాకు. తెలుసు కదండి నేను ఎంత ఇన్స్పైర్డ్ అయ్యాను. అవును, చాలా తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విషెస్. అలాగే ఫస్ట్ టైం మీరు డిస్కోకి వెళ్ళేది ఎప్పుడు, ఎవరితో? ఫస్ట్ టైం నేను టచ్కి వెళ్ళానండి డిస్కోకి. ఎవరినైనా టచ్ చేశారా? తరుణ్తో వెళ్ళానండి. అంటే మన అందమే, నువ్వు కూడా ఉన్నావు అక్కడ, కయ్యం కూడా ఉన్నాడు. ఫస్ట్ టైం అప్పుడే వెళ్ళానండి. వెళ్ళారు, ఎంజాయ్ చేశారా? అంటే నాకు మామూలుగా ఈ స్టెప్పులు అవి రావండి. అక్కడికి వెళ్ళిపోయి తెలియక నేను ఇలా చేసేస్తున్నాను. ఎవరు ఇది స్టేజ్ కాదురా బాబు డిస్కో అని చెప్పారు. మనకు అది రాదండి అని చెప్పాను. ఓకే, మరి ఈ డిస్కో గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు అందరికి? సేమ్ మా ఊర్లో నేను ఇలాంటిదే మిథున్ చక్రవర్తి పోస్టర్ చూశానండి. ఇలాగా డిస్కో డ్రెస్ వేసుకుని చేతిలో మైక్ ఉంటుంది, నిఖిల్కి మైక్ లేదు అంతే.
అప్పట్లో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మన నిఖిల్ ఏమో డిస్కో అంటే డైరెక్టర్ ఏమో చూసుకో అని చెప్తే జనాలకి, ఆ జనాలందరూ మన అభినవ్ గారికి, సన్నీ గారికి తీసుకో అని మంచి డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలర్ లాంచ్ చేస్తారు. ట్రైలర్ ప్లీజ్ అని థియేట్రికల్ ట్రైలర్ ప్లీజ్. अब्बा कोडुको विरा नुव्वु तेरा अब्बा का नाम क्या है? नाम ऊसरवल्ली अम्म नागवल्ली नेनु ठाट्रवल्ली నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. అయినా ఇక్కడ ఎవడ్రా నా కులం వాడిని కొట్టిందే? అదేరా, ఏ కులం నీది? కమ్మా, కాపా, రెడ్డా, పేలమా? ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ మతమైనా, ఏ జాతి వాడిదైనా వాడిది వీడిది వీడిది అందరిది ఒకటే కులం, యువ కులం. ఎట్లుంది డిస్కో? మార్వెలస్ ఫెంటాస్టిక్. మనందరం ఎంతగానో ఎదురు చూసిన సమయం వచ్చేసింది, ఆడియో రిలీజ్ సమయం. మరైతే దానికి ముందుగా వివి వినాయక్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. వెల్కమ్ సార్. వినాయక్ గారు, మీ సినిమా మీతో పాటు చేసిన శిష్యుడు చిన్ని కృష్ణ గారు, ఆయన సినిమా చూసాం వీడు తేడా అని నిఖిల్ గారితో. అందులో మీ ఇన్స్పిరేషన్తో సూమోలన్నీ ఢామ్ 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 ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి శిష్యుడు ఈయన, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బ్యాంకాక్ వెళ్ళడం కాకుండా. ఫస్ట్ ట్రైలర్ చదివిపోయినాయి హరి. ఎంఎస్ ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనే ఫీలింగ్ కలిగింది. సినిమా డెఫినెట్గా అందరూ చూస్తారు, సూపర్ హిట్ అవుతుంది. హరి నాకు మన శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్డాల చంటి గారు ఆఫీస్లో తెలుసు ఫస్ట్. నాకు ఇప్పుడు పెద్ద షాక్ ఏంటంటే మెహర్కి వర్క్ నేర్పాడు హరి అని నాకు పెద్ద షాక్గా ఉంది. ఎందుకంటే చూడటానికి చాలా చిన్నపిల్లలా ఉన్నాడు. డెఫినెట్గా పూరి జగన్నాథ్ సినిమాల్లో ఉండే డైలాగ్ పంచ్ ఎంత బాగుంటుందో ఈ ట్రైలర్స్లో తన శిష్యుడిగా ఆ పంచ్ అంత బాగుంది. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. అలాగే నిఖిల్ మంచి ఎనర్జీ. నిఖిల్ చాలా డాన్సులు కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. డెఫినెట్గా స్క్రిప్ట్ 4 డైలాగులు చూస్తేనే స్క్రిప్ట్ చాలా బాగా చేసి ఉంటాడు హరి అనే నమ్మకం కలిగింది. బెస్ట్ ఆఫ్ లక్, సూపర్ హిట్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ. అయితే అసలైన డైలాగ్ అందరినీ అడిగేదే, మీరు డిస్కో ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? నేను ప్రభాస్ తీసుకెళ్ళాడు ఫస్ట్ టైం, అదే బాంబేలో. అంతే, డాన్స్లో వేయలేదు, ఏమీ వేయలేదు, కానీ చూస్తే ఎంజాయ్ చేసా. ఓకే అండి, మరి మీ చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ చేయండి. సాంగ్ ప్లీజ్.
We request all the guests to come on stage, sir. Raja Ravindra garu, first Sunil garu, May Ramesh sir. Please sir, come on stage. Vellagoda Suresh sir. R.P. Patnaik garu, Ramesh Pipla garu, Sanjana. We request all Nandini Reddy garu. We request all the guests to kindly come on the stage andi for the audio release. Mutyal Supai garu and Ashok garu and ma Vidu Teda cinema producer Chakri garu, come on. And Varma garu, everybody, we request everybody to be on stage, please sir. Global online radio partner, Radio Josh, రామజోగయ్య శాస్త్రి గారికి అలాగే భాస్కర్ భట్ల గారికి సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. అలాగే మేడం గారు శోభ గారు కూడా కథా మాటలు అందించిన సతీష్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. డైరెక్టర్ మల్లి గారు రావాలి సార్ స్టేజ్ మీదకి. గ్లోబల్ ఆన్లైన్ రేడియో పార్ట్నర్ రేడియో జోష్, I request Mr. Abhay Sinha to kindly come onto the stage, please. కయ్యూమ్ గారు, ఆర్టిస్ట్ విజయ్ గారు, డిస్కో టీమ్ మెంబర్స్ అందరినీ డిస్కోలో చేసిన స్టేజ్ మీదకి రావాలి సార్. వారందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. విక్రాంత్ గారు, ఆనంద్ గారు స్టేజ్ మీదకి రావాలి సార్. డైమండ్ రత్నబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆదిత్య మ్యూజిక్ రిప్రజెంటేటివ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. కెమెరామెన్ జోషి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కో డైరెక్టర్ సునీల్ గారు అలాగే సురేష్ గారు వేదిక మీదకి రావాలి. మాధవ గారు ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్, ఐ రిక్వెస్ట్ హిమ్ ఆన్ టు ద డయస్. So first of all, డైరెక్టర్ బోయపాటి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సారా శర్మ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఓకే అండి, మనందరి ఫ్రెండ్స్ కోరిక మీదుగా ఫస్ట్ ఆడియో రిలీజ్. మరి ఆడియో రిలీజ్ ఫస్ట్ చేయవలసిందిగా వివి వినాయక్ గారిని కోరుతున్నాను. మొదటి ఆడియోని కెమెరామెన్ జోషి గారు, ఎడిటర్ ప్రవీణ్, సార్ మొదటి ఆడియోని విడుదల చేసి ముత్యాల సుబ్బయ్య గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. సునీల్ గారిని కొనవలసిందిగా కోరుతున్నామండి, బికాస్ హీ ఇస్ ద సక్సెస్ హీరో నౌ. మీరు డబ్బులు పెట్టి కొనాలండి, అలా ఫ్రీగా ఎవరు ఇవ్వట్లేదు. అలాగే క్రూ అందరినీ వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. నిఖిల్ గారిని అలాగే సారా శర్మ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గారిని అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం అండి. గ్లోబల్ ఆన్లైన్ రేడియో పార్ట్నర్ రేడియో జోష్ నుంచి రిప్రజెంటేటివ్ గారిని వచ్చి వివి వినాయక్ గారి చేతుల మీదుగా సీడీని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
Sir, finally we want a group, sir, please. I request Alage, please hold the position. Sir, Suresh garu, Bellangodu Suresh garu, please come forward, sir. Okay. Subbai garu, please. Suresh garu, please. ఈ ఈవెంట్ని మీకు అందిస్తున్నవారు గ్లిమ్స్ అండ్ అలాగే ఒఫీషియల్ రేడియో పార్ట్నర్, గ్లోబల్ ఆన్లైన్ రేడియో పార్ట్నర్ రేడియో జోష్. Off the music. Music off, please. Two minutes. Okay, thank you all, sir. Thank you very much. Now I want one group, only the hero, heroine, director, producer, music director, hero. Well, I'm taking the opportunity to right now speak అంటే ఎందుకంటే నాకు ఎవరు nobody gave me the opportunity. But I really need to thank a lot of people అండి. ఇక్కడ డిస్కో అన్న మూవీకి వచ్చిన పెద్దలందరూ I want పేరుపైన థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నానండి. ఆల్ ద సెలబ్రిటీస్ హువ్ కమ్ హియర్, ఆల్ ద పీపుల్, ఆల్ ద క్రౌడ్ ఇస్ కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది టైం తీసుకొని వచ్చారు. మా హీరో సునీల్ గారు, ద రైట్ నౌ ద సూపర్ డూపర్ స్టార్ సునీల్ గారు, మా బెల్లంకొండ సురేష్ గారు, వినాయక్ గారు, రమేష్ పుప్ల గారు, ఐ వాంట్ కాల్ ఎవ్రీబడి, నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్, టేకింగ్ టైమ్ ఆఫ్, సంజన్, ఎవ్రీబడి. అండ్ ఇప్పుడు నాకు యాక్చువల్లీ నీడ్ టు థ్యాంక్ ద రియల్ పీపుల్ బిహైండ్ డిస్కో అండ్ ఫర్ గివింగ్ మీ అ వెరీ గుడ్ మూవీ. నేను సినిమా చూశానండి, అది మీరు జడ్జ్ చేయాలి. బట్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్, ఎందుకంటే తను హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ఇంతకుముందు చెప్పినట్టు ఒక 43 డేస్లో సినిమా, ఐ మీన్ నాట్ అప్రాక్సిమేట్లీ 50 డేస్లో షూట్ చేసిన వెరీ ఫాస్ట్ అండ్ సూపర్ డైరెక్టర్. ఐ రియలీ లవ్ హిమ్, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ అలాగే ఐ వాంట్ థ్యాంక్ మై హోల్ క్రూ అండి. I want to thank my producer, Abhinav Reddy. I really want to thank him for giving me a very good movie and నా మీద లావిష్గా స్పెండ్ చేసినందుకు. అండ్ మీరు సినిమా ట్రైలర్స్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది హౌ రిచ్లీ ద మూవీ is shot. అండ్ సతీష్ గారు, I really want to thank సతీష్ గారు also. Please come on to the stage, సతీష్ గారు. I'm so sorry. I was thanking నాకు సినిమాకి సపోర్ట్ చేసిన చాలా అందరినీ, బట్ ద మీడియా పీపుల్ అనే హరి. అభినవ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఈ సినిమాలో అసలు ఈజ్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండి, బట్ ఎంత లావిష్గా స్పెండ్ చేశారు. అండ్ ఐ డోంట్ నో, నాలాంటి ఒక యంగ్ హీరో మీద అంత స్పెండ్ చేయొచ్చు లేదో కూడా తెలియదు, బట్ ఈజ్ హ్యాపీ. అండ్ వీడు తేడా లాంటి మంచి సినిమా వచ్చిన తర్వాత వినాయక్ గారు కూడా ఒకసారి నాకు చెప్పారు దట్ డెఫినెట్లీ ఇంకో సినిమా కూడా చాలా బాగుండాలని చెప్పేసి, నెక్స్ట్ మూవీ బాగుంటేనే యూ విల్ బికమ్ అ గుడ్ యాక్టర్, లేదా మళ్ళీ విల్ బి బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నారు. సో ఐ కెన్ టెల్ వినాయక్ గారు ప్రౌడ్లీ దట్ సార్ ఈ సినిమాలో స్టఫ్ ఉందండి. అండ్ మా డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పాలి, అలాగే మా రైటర్ సతీష్ గారు, ఈజ్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ ద మూవీ. ఆయన సినిమా డైలాగ్స్ కానివ్వండి దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నారు. అండ్ హీఈస్ లైక్ ద బ్రదర్ ఆఫ్ మా డైరెక్టర్ గారు. అండ్ టీమ్ స్పిరిట్తో, టీమ్ వర్క్తో చేశారు. అండ్ జోషి గారు, హీఈస్ డన్ ఫర్ మై వీడు తేడా అండ్ ఈ సినిమా కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.
అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అండ్ ఎక్కువ మాట్లాడేశాను, సో ఐల్ గివ్ ద మైక్ టు మై ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అందరికీ? If I speak any mistake, I want to thank everyone who have come here today and made a great success of this audio. Mainly, I want to wish my disco team, who are the main pillars, who have got this evening a great success. First of all, I want to thank my director, Hari. In time la చేసి మూవీని కంప్లీట్ చేసి, he's a producer's director. So, and second one, I want to thank my cameraman, Mr. Joshi, who has given beautiful visuals. And third, I want to thank my music director, who has given beautiful music at last. After that, I want to thank my art director and obviously energetic, crazy star Nikhil and Sarah, who have really done well. And at last but not the least, he's the backbone of this disco movie. He's really done a lot for me. Chana Jayashara, actually, he's written the script, dialogues, and today, everything, he just back of disco team is because of this guy. So I thank him. And డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా నుంచి పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి మాకు ఆల్రెడీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి శిష్యుడిగా మీ దగ్గర నుంచి ఈ సినిమా వస్తుంది. సో సినిమా గురించి మాకు కొంచెం చెప్తారు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి నాకు. అంటే మైక్ పట్టుకుని లొకేషన్లో రావటం బాగా అలవాటు నాకు, కానీ ఇక్కడ ఏం మాట్లాడాలో అర్థం. మేము సార్కి ఒక నిక్ నేమ్ పెట్టాం. ఆయన హరి సార్ కాదు, హర్రీ సార్. అందరినీ హరి హరి చేసి కమా అన్నడి ఒక్కటే కన్నా ఎక్కువ తీసుకున్నారు కాదని. సో హరి సార్. ఇక్కడికి ఇచ్చేసిన మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా అండి. ముఖ్యంగా మా గురువు గారు ముత్యాల సుబ్బయ్య గారు, అలాగే పూరి జగన్నాథ్ గారు, వారి ఆశీస్సులు నాకు ఎప్పుడు వెన్నంటున్నాయి. అలాగే వినాయక్ గారు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహాన్ని మేము మరువలేకున్నాం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అయితే సారా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వీ వాంట్ యూ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. Good evening, everyone. I want to thank my producer first of all who gave me this opportunity to be a part of Disco. Then my director Hari Garu, Joshi Garu, our cinematographer, who really helped me a lot on the sets. Then two special people, without whom this character was not possible for me to play. First of all, Satish Garu, a writer who really helped me with each and every dialogue, made me practice and do it. And second, Nikhil, who really supported me well on sets, and he really supported me on sets. He's a very nice and very good, energetic co-actor. I'm really thankful to God who gave me this opportunity, and thank you everyone for coming here and being a part of Disco. Thank you. మ్యూజిక్ డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. డిస్కో సినిమా పాటలు ఆల్రెడీ మనందరం విన్నాం, ఎంజాయ్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ యువర్ డే అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ మనస్పూర్వక అభినందనలు. అంటే థ్యాంక్స్. ఇలాంటి ఆడియో ఫంక్షన్ అంటే ఫస్ట్ టైం లైవ్లో ఈ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ ఆడియో. సో వీళ్ళందరూ వచ్చేసి ఇంతగా విజయం అంటే ఈ రేంజ్లో సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇలాంటి మ్యూజిక్ రావడానికి హరి గారు డైరెక్టర్, అండ్ ఆబ్వియస్లీ సపోర్టింగ్ ప్రొడ్యూసర్ గారు అభినవ్ గారు అండ్ సతీష్, అండ్ ఇంకా నిఖిల్ గారు ఆల్సో. సో ఈ ఆడియో ఇంత బాగా వచ్చింది, దీని వెనకాల నా టెక్నీషియన్స్ అండ్ మా లిరిక్ రైటర్స్. ఇందులో భాస్కర్ భట్ల గారు, రామజోగయ్య శాస్త్రి గారు, అండ్ మై ఫ్రెండ్ సత్య దేవులపల్లి గారు,
సాంగ్స్ చాలా బాగా రాశారు. అండ్ ఇన్వైట్ చేయండి ఆన్ టు ది స్టేజ్ భాస్కర్ భట్ గారు, భాస్కర్ భట్ గారు, రామజోగ శాస్త్రి గారు అండ్ సత్య దేవులపల్లి. సత్య గారిని కమెంట్ ఉంది. అండ్ ఇంకో విషయం అండి, మా ఈ వర్క్ అంటే మేము కంపోజింగ్స్ ఎంత బాగా వచ్చాయి అంటే నా వెనక సపోర్టింగ్గా ఉండి నా ప్రోగ్రామర్స్, నా కీబోర్డ్ ప్లేయర్ రామ్మోహన్ అండ్ షాన్ అండ్ ఆబ్వియస్లీ మా సింగర్స్ రామ్మోహన్ అండ్ షాన్ వీళ్ళు కష్టపడి అంటే నేను అంత చిరాకు పడి ఈ ప్రోగ్రామింగ్ ఇలా కాదు ఇలా అని ఎంత టెన్షన్ పెట్టినా కష్టపడి నా కోసం వర్క్ చేసి ఇంత ఈ అవుట్పుట్ రావడానికి మెయిన్ కారణం వాళ్ళండి. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ. అండ్ మా లిరిక్ రైటర్స్ ఇంత అద్భుతమైన లిరిక్స్ ఇచ్చి నా పాటలకి ఒక రూపాన్ని ఇచ్చిన వీళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ర ఆనంద్ని ఈ సినిమా తర్వాత డిస్కో ఆనంద్ అంటారు. మంచి మ్యూజిక్ ఇచ్చాడు, తనకి లిరిక్స్ మీద కూడా మంచి పట్టుంది, దగ్గరికి కూర్చొని మంచి క్లారిటీ ఉంది, దగ్గరికి కూర్చొని మంచిగా లిరిక్ రాయించుకున్నారు. అలాగే హరి గారు కూడా మంచి క్లారిటీతో నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి అవుట్పుట్ తీసుకున్నారు. తర్వాత ఈ ప్రాజెక్ట్లో రాయడానికి కారణమైనటువంటి సతీష్కి, అందరికీ, నిఖిల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, డిస్కో నిజంగా వినాయక్ గారు చెప్పినట్టు ట్రైలర్స్ చూస్తేనే అదిరిపోయినాయి. సినిమాకి వెళ్ళాలని ఒక క్యూరియాసిటీ కలిగింది. సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందని ఒక అంచనా మనకు తెలుస్తుంది. అదే రకంగా మంచి సూపర్ సక్సెస్ కావాలని, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు తీసుకురావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. భాస్కర్ భట్ గారు మీరు కూడా. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ హరికృష్ణ నాకు పూరి గారి దగ్గర పరిచయం. సో పూరి జగన్నాథ్ గారి సినిమాలు నేను రెగ్యులర్గా రాస్తుండం. సో ఆయన అసోసియేట్గా పనిచేస్తుండం. సో అప్పటి నుంచి మాకు బాగా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. సో హరి చేస్తున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, హరికృష్ణ పూరి జగన్నాథ్ గారి లాగా పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను విశిష్ట తెలియజేస్తూ, అలాగే ఈ మంచి మ్యూజిక్ ఇచ్చిన ఆనంద్ గారికి, ఈ నిర్మాతలకి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నిఖిల్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. సత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. ఇది నాకు సెకండ్ మూవీ యాజ్ అ లిరిక్ రైటర్. నా మీద చాలా నమ్మకం ఉంచి ఇంత క్రిటికల్ సాంగ్ ఆనంద్ భయ్య నాకు ఇచ్చినందుకు ఆనంద్ భయ్య రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఐ విష్ ఎంటైర్ ద యూనిట్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్ విల్ బి ఎ సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. సతీష్ గారిని బ్యాక్ బోన్ అని ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు చెప్పారు. సో మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభి అండ్ నిక్కీ. దే ఆర్ రియల్ బ్యాక్ బోన్స్. థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా హరికృష్ణ ఈ సినిమాని చాలా బాగా చేశాడు. మాటలు పూరి గారి స్టైల్లోనే ఉంటాయి. హరి పూరి గారి శిష్యుడు, నేను ఏకలవ్య శిష్యుని పూరి గారికి. డైలాగ్స్ మొత్తం పూరి గారి స్టైల్లో ఉంటాయి. అండ్ థ్యాంక్ టు అభినవ్ రెడ్డి అండ్ నిక్కీ. థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ భట్ గారికి, శాస్త్రి గారికి, సత్యకి ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విజయవాడ ఫ్యాన్స్ అందరూ కలిసి నిఖిల్ గారికి ఒక చిన్న గార్లాండింగ్ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే సింగర్స్ అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. డిస్కోలో పాడిన సింగర్స్ అందరినీ వేదికపైకి రావాల్సిన, నోయల్ గారిని, రేవంత్ గారు, నేహా, దీప్తి, శ్రావణ భార్గవి, రాము అండ్ శ్యాన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. Mainly my disco team ki thank you very much to support me and assistant directors ee audio release ni grand success chesinanduku, and love you mom and dad for your support. I love you everybody, Nani, Krishna, all my assistant directors, everyone, Sunil, Suresh, everyone, I thank you Lord. Thank you.
వారింగి నుంచి వచ్చారండి డైరెక్టర్ గారి గ్రేట్ ఫ్యాన్స్. సో నిఖిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెబ్సైట్ లాంచ్ చేస్తున్నారండి, డిస్కో వెబ్సైట్. It's on the website celebzone.com అండి. And disco అని కొడితే మీకు మొత్తం you get the whole thing about disco. So please log on to it and check out the trailers and stuff. And make show timings అన్నీ వస్తాయి. So go into celebzone.com and check out disco. Thank you so much. And thanks to Glimpse Media also. Thank you so much for coming here. Thank you so much, guys. Love you all.